హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 8 సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఎక్సర్సైజ్ 8Cలో థార్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, 5 + 55 + 555 అండ్ సో ఆన్. మనకి SN ఇచ్చేశారు, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి నాన్న, ఇది జీపీలో ఉందా? T2/T1 చేస్తే 11 వస్తుంది, T3/T2 చేస్తే 111 వస్తుంది. రేషియో సేమ్ కాదు కదా, కామన్ రేషియో. కాబట్టి దీన్ని ఫస్ట్ జీపీలోకి మార్చాలి. ఏం చేయాలి జీపీలోకి మార్చాలంటే 9తో మల్టిప్లై చేసి ఇచ్చిన సిరీస్ని 9తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేయండి. ఫస్ట్ 5ని కామన్ తీయండి. 5ని కామన్ తీస్తే ఏమైంది? 1 + 11 + 111 అండ్ సో ఆన్. ఇప్పుడు 9తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేయండి. 5/9, 9తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమైంది? 9 1s are 9 + 99 + 999 ప్లస్ అండ్ సో ఆన్. 9 ఏం రాయొచ్చునా? 5/9 ఇంటూ 10 - 1గా రాసుకోవచ్చా? 10 - 1. నెక్స్ట్ 99 ఏం రాయొచ్చు? 100 - 1. నెక్స్ట్ 999ని 1000 - 1 ప్లస్ అండ్ సో ఆన్. 5/9 ఇంటూ 10 - 1, 100ని 10² రాయొచ్చునా? 10² - 1 ప్లస్ 10³ 1000 ఏం రాయొచ్చు? 10³ - 1 ప్లస్ అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాసుకోండి. సెకండ్ టర్మ్ వాల్యూస్లో మైనస్ని కామన్ తీయండి. ఏమైద్దిమా? 5/9 ఇంటూ 10ని కామన్ తీస్తే ఏమైద్ది? 10ని ఈ 10s అన్నీ ఒక చోట రాసుకోండి. 10 ప్లస్ 10² ప్లస్ 10³ ప్లస్ అండ్ సో ఆన్. ఎంతవరకు? 10⁻n. లాస్ట్ టర్మ్ అదే కదా. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్లో నుంచి -1ని కామన్ తీస్తే ఏమైంది? 1 + 1 + 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్, అంతే కదా. n వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇప్పుడు జీపీలోకి మారిందా? T2/T1 చేస్తే 10 వస్తుంది, T3/T2 చేస్తే మళ్ళీ 10 వస్తుంది. హియర్ A = 10 ఈ సిరీస్ ఇప్పుడు జీపీలోకి మారింది. A = 10. కామన్ రేషియో R = ఏమైంది? 10²/10 = 10. 10 అనేది >1 కదా. 5/9 ఇంటూ ఇప్పుడు చెప్పండి నాన్న, R వాల్యూ >1 అయితే SN వాల్యూ ఏంటి ఫార్ములా? SNకి ఫార్ములా SN = A × R⁴n - 1/R - 1. ఇదే కదా ఫార్ములా SNకి. కాబట్టి ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 10 ఇంటూ 10⁻n - 1/10 - 1. నెక్స్ట్ ఇది చూడండి, 1 + 1 + 1 అండ్ సో ఆన్. ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని అవుతుంది? -n టర్మ్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది నాన్న? 5/9 ఇంటూ 10 10 - 1 ఎంత? 9 ఇంటూ 10⁻n - 1/1 - n. 5తో ఈ 5/9తో లోపల మల్టిప్లై చేయండి. ఏమైంది నాన్న? 5 × 50/9 9s are 81 ఇంటూ 10⁻n - 1 మైనస్ 5/9 ఇంటూ n 5/9n. సెకండ్ కేసు నాన్న, SN ఏమి ఇచ్చారు? SN = 0.6 ప్లస్ 0.66 ప్లస్ 0.666 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఏం కామన్ తీయాలి? 6ని కామన్ తీద్దాం. 6ని కామన్ తీస్తే ఏమైంది? 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.111 ప్లస్ అండ్ సో ఆన్. ఎంతవరకు? n టర్మ్స్ రాసుకుందాం. n
టర్మ్స్. ఇప్పుడు ఏం చేయాలి, 9తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేయాలి. 6/9 ఇదేమైంది నాన్న 0.9 ప్లస్ 0.99 ప్లస్ 0.999 ప్లస్ and so on n terms. ఇప్పుడు 0.9 ఏం రాయొచ్చు, 6/9 ఇంటూ 0.9ని 1 మైనస్ 0.1 రాయొచ్చా. బాగా చూడండి, 1లో నుంచి 0.1 పోతే ఎంత 0.9 ప్లస్ ఇదేం రాయొచ్చు నాన్న 1 మైనస్ 0.01, 1లో నుంచి 0.01 తీసేస్తే 0.99 ప్లస్ 1లో నుంచి 0.001 సబ్ట్రాక్ట్ చేస్తే 0.999 ప్లస్ and so on n terms. నెక్స్ట్ 6/9 ఫస్ట్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాసుకోండి. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ and so on n terms. సెకండ్ టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, మైనస్ను కామన్ తీయచ్చా. మైనస్ను కామన్ తీస్తే ఏం మిగులుతుంది 0.1 ప్లస్ 0.01 ప్లస్ 0.001 ప్లస్ and so on n terms. నెక్స్ట్ 6/9 ఇదేమిద్రైనా 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ and so on n terms అంటే n కదా, n మైనస్ ఇది చూడండి, ఇది ఆలోచించండి ఏమైద్దో. మనం 10 ఇస్తే ఈజీగా 10² అట్లా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు 0.1 ప్లస్ 0.01ని 0.1 హోల్ స్క్వేర్ రాయొచ్చా. 0.001 ఏం రాయొచ్చు 0.1 హోల్ క్యూబ్ ప్లస్ and so on n terms. ఇప్పుడు ఇది జీపీలోకి మారింది అవునా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు 0.1 కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఏమైంది 0.1 హోల్ స్క్వేర్ బై a2/a1 0.1. 0.1 ఒకటి క్యాన్సిల్ అయిపోతే 0.1 ఉంటుంది కదా. 0.1 అనేది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1. ఇప్పుడు ఎస్ఎన్కి ఏం ఫామ్లో తీసుకోవాలి 6/9 ఇంటూ n మైనస్ ఏ ఫామ్లో తీసుకోవాలి ఎస్ఎన్కి. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్ ఈ ఫామ్లో తీసుకోవాలి. ఎందుకు ఆర్ అనేది లెస్ దాన్ 1 కాబట్టి. n మైనస్ 0.1 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత 0.1 హోల్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ 0.1. దీన్ని సాల్వ్ చేయండి. 6/9 ఇంటూ n మైనస్ 0.1 బై 1లో నుంచి 0.1 పోతే ఎంత 0.9 1 మైనస్ 0.1 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత 1/9 కదా. చూడండి 0.1 బై 0.9 అంటే ఏం రాయొచ్చు 1/10 10/9. 10 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 1/9 మిగులుతుంది కదా. కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని పాయింట్ క్యాన్సిల్ చేస్తే ఏమైంది 6/9 ఇంటూ n మైనస్ ఇదేం రాయొచ్చు నాన్న 1/9 రాయొచ్చా. 1 మైనస్ 0.1 హోల్ పవర్ ఆఫ్ n బ్రాకెట్స్ నీట్గా పెట్టుకోండి నాన్న. ఇంకా దీన్ని ఏం రాయొచ్చు 3 2s are 3 3s are ఈ వాల్యూ ఏంటి 2/3 ఇంటూ n మైనస్ 1/9 1 మైనస్ 0.1 హోల్ పవర్ ఆఫ్ n. ఇంకా 2/3 లోపల మల్టిప్లై చేస్తే 2/3 ఇంటూ n 2/3n మైనస్ 2 1s are 2 3 9s are 27 ఇంటూ 1 మైనస్ 0.1 హోల్ పవర్ ఆఫ్ n. అయిపోయింది ఆన్సర్. సెకండ్ వన్
if f is a function satisfying f of x plus y equal to f of x into f of y for all x comma y belongs to n such that f of 1 equal to 3 ఇచ్చారు and summation x equal to 1 to n f of x equal to 120 find the value of n అడిగారు. చూడండి అన్న గివెన్ ఏమేమి ఇచ్చారో రాయండి. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు, f of x plus y equal to ఏంటంట f of x into f of y. ఇంకా ఏమేమి ఇచ్చారు, f of 1 వాల్యూ ఇచ్చారు, ఏమని 3 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా సమ్మేషన్ x ఈక్వల్ టు 1 to n f of x ఈక్వల్ టు 120 అయితే n వాల్యూ ఎంత అన్నాడు. ఫస్ట్ ఈ వాల్యూస్ని స్ప్లిట్ చేయండి. ఏమైంది, n x వాల్యూ 1 పెడితే ఏమైంది f of 1 ప్లస్ 2 పెడితే f of 2 ప్లస్ x ప్లస్లో 3 పెట్టండి f of 3 ప్లస్ f of 4 ప్లస్ సో ఆన్ ఎంతవరకు n వరకు పెట్టాలి. f of n ఈక్వల్ టు ఎంతనన్నా 120. మనకి f of 1 తెలుసు ఏమని 3, మనకేం కావాలి f of 2 కావాలి. f of 2ని ఏం రాయొచ్చు f of 1 ప్లస్ 1. మనకు ఫార్ములా ఇచ్చారు కదా f of x ప్లస్ y అంటే ఏమి ఇచ్చారు f of x ఇంటూ f of y. దాన్ని రాసుకోండి f of x వాల్యూ 1 ఇంటూ f of 1. f of 1 వాల్యూ ఎంత 3 ఇంటూ 3 ఏమైందినా 3 స్క్వేర్. నెక్స్ట్ f of 3, f of 3ని ఏం రాయొచ్చు f of 2 ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా, అంటే మనకు వాల్యూస్ వచ్చేదాన్ని బట్టి మళ్ళీ రాసుకోవాలి. f of 2 ప్లస్ 1ని ఏం రాయొచ్చు, ఫార్ములా ఏంటి f of x ప్లస్ y అంటే f of x ఇంటూ f of y. f of 2 వాల్యూ 3 స్క్వేర్ ఇంటూ 3 ఏమైందినా 3 క్యూబ్ అంతే కదా. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n 2 ప్లస్ 1 ఎంత 3. నెక్స్ట్ f of 4, f of 4 వాల్యూ ఎంత ఏం రాయొచ్చు f of దీన్ని ఏం రాయొచ్చు 3 ప్లస్ 1గా రాసుకోవచ్చా f of 3 ఇంటూ f of 1. f of 3 వాల్యూ ఎంత 3 క్యూబ్ 3 క్యూబ్ ఇంటూ 3 ఏమైంది 3 పవర్ ఆఫ్ 4. అలా చూడండి 3 పవర్ ఆఫ్ 4 వచ్చింది. అట్లా f of n పెడితే ఏమైంది f of n ఈక్వల్ టు ఏమైంది, ఇలా సాల్వ్ చేస్తూ పోతే 3 పవర్ ఆఫ్ n వస్తుంది అంతేనా, అంతే కదా. f of 1 3 అయితే 3 పవర్ ఆఫ్ 1, f of 2 3 స్క్వేర్, f of 3 3 క్యూబ్, f of 4 3 పవర్ ఆఫ్ 4. అట్లా f of n ఏమైంది 3 పవర్ ఆఫ్ n. మనకి ఇప్పుడు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, సిరీస్ రాద్దాం. సిరీస్ ఎన్ననా 3 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 3 పవర్ ఆఫ్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 3 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, ఇది యొక్క సమ్ము 120. హియర్ గమనించండి, హియర్ ఏ ఈక్వల్ టు ఎంతనన్నా 3. నెక్స్ట్ రేషియో, కామన్ రేషియో 3 స్క్వేర్ బై 3. ఒక 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకో 3 ఉంటుంది కదా. 3 అనేది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఎస్ఎన్కి ఏ ఫామ్లో ఉపయోగించాలి, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉపయోగించాలన్న ఎస్ఎన్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఈ ఫామ్లో ఉపయోగించండి. ఇప్పుడు ఏమైద్దో చూడండి. ఏ వాల్యూ ఎంత, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ వాల్యూ 3, ఆర్ వాల్యూ 3 పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై 3 మైనస్ 1 ఈక్వల్ టు ఎస్ఎన్ టోటల్ ఎంత 120. 3 ఇంటూ 3 బై 2నా 3 మైనస్ 1 అంటే 3 బై 2 3 పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 120. 3 1s 3 4s అంటే 40s. 3 పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై 2 ఈక్వల్ టు 40 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3 పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఏమైందినా 42s 80. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 3 పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు మైనస్ 1 ఈక్వల్ టు ఒక సైడ్కి వెళ్తే ప్లస్ 1. 80 ప్లస్ 1 ఏమైంది 81. 81ని 3తో చేయండి, ఎందుకంటే 3 పవర్లోకి మార్చాలి 81ని. 27s 3 9s 3 3s 3 1s 1 2 3 4. 3 పవర్ ఆఫ్ 4 రాయొచ్చా. 3 పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 4. అప్పుడు
బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. n ఈక్వల్ టు ఎంత, 4. ఇదే కదా వాళ్ళు చూపించమనింది. చూడండి నాన్న, థర్డ్ వన్, ఏ ఫార్మర్ బైస్ ఏ యూజ్డ్ ట్రాక్టర్ ఫర్ ₹12,000. He pays 6,000 cash and agrees to pay balance in annual installments of ₹500 plus 12% interest on the unpaid amount. How much will the tractor cost అని అడిగారు. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఏమని అడిగారు, ఒక ఫార్మరు 12,000 టోటల్ కాస్ట్ ఎంత, 12,000 ఉన్న ట్రాక్టర్ని కొనాలనుకున్నాడు, కానీ అతడు 6,000 పే చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 12,000 అయితే 6,000 పే చేస్తే ఇంకా 6,000 బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఆ బ్యాలెన్స్ని ఏం చేయాలనుకుంటున్నాడంట, ఇయర్కి 5,000తో పాటు రిమైనింగ్ అమౌంట్ 500 కడుతూ 12% ఇంట్రెస్ట్, అంటే మిగిలిన దాంట్లో 12% ఇంట్రెస్ట్ కట్టాలి. కడితే ఆ టోటల్ ట్రాక్టర్ కాస్ట్ ఎంత అని అడిగారు. ఇప్పుడు చూడండి నాన్న, టోటల్ కాస్ట్ ఎంత, 12,000. పేడ్ ఎంత చేశాడు, 6,000 పే చేశాడు. అన్పేడ్ ఎంత, 12,000 నుంచి 6,000 పోతే 6,000 కదా. ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఏంటి, అన్పేడ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 6,000. ఇప్పుడు టోటల్ ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్కి 500 కట్టాలి. ఈ రిమైనింగ్ దాంట్లో ఎంత పర్సెంటేజ్ కట్టాలి, 12%. 12% అంటే 12/100 ఇంటూ రిమైనింగ్ అన్పేడ్ బ్యాలెన్స్ ఎంత, 6,000. ఈ 100 క్యాన్సల్, ఇంకా వాల్యూ సాల్వ్ చేయండి. 500 ప్లస్ 12 6 ఎంత, 72. 0 ఉంది కాబట్టి 0 పెడతాం, ఇంకో 0 మిగిలింది కదా, 72. 500 ప్లస్ 720 ఎంత, 500 ప్లస్ 700 1200, ఆల్రెడీ 20 ఉంది కాబట్టి 1220 రూపీస్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి, 1220. నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి వస్తాం. ఈడ ఆల్రెడీ 6,000లో 500 పే చేశారు, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 5,500 ఉంటుంది. ఇది వడ్డీ, అసలుతో పాటు వడ్డీ కూడా. అంటే మనము ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్లో 500 పే చేయాలి, చేస్తూ రిమైనింగ్ బ్యాలెన్స్కి 12% వడ్డీ కూడా పే చేయాలి. 720 రూపీస్ వడ్డీ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఏమైంది, 500 పే చేయాలి సెకండ్ ఇన్స్టాల్మెంట్కి కూడా, ప్లస్ రిమైనింగ్ దానికి ఎంత వడ్డీ కట్టాలి, 12% వడ్డీ కట్టాలి. 12% ఆఫ్ ఎంత, 5,500. ఇప్పుడు చెప్పండి, 500 ప్లస్ 12% అంటే 12/100 ఇంటూ 5,500. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఏంటన్నా, 500 ప్లస్ 5తో మల్టిప్లై చేయాలంటే దీన్ని సగం చేయండి. ఇక్కడ 2 5s ఉన్నాయి కాబట్టి 2 సగాలు చేస్తే ఏమైంది, 12ని 6 పక్కన 0 పెడితే సరిపోయిద్ది. 500 ప్లస్ 600 ఎంత, 1100. 1100 ప్లస్ 60 1160. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఎంత పే చేస్తాడు, 1160 రూపీస్ పే చేస్తాడు. 500తో పాటు వడ్డీ ఎంత కట్టాలి, 660 కట్టాలి. టోటల్ ఇంత కట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అన్పేడ్ బ్యాలెన్స్ వచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5,500. ఇక్కడ 500 కూడా పే చేశాడు కదా. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, 5,000 ఉంటుంది. అవునా, థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 5,000 ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ చెప్పండి, అన్పేడ్ అమౌంట్ 5,000, 500 కట్టాలి. ఈ అన్పేడ్లో 12% ఇంట్రెస్ట్ కట్టాలి. 12/100 ఇంటూ 5,000. ఈ 2 zeros ఈ 2 0 క్యాన్సల్. ఏంటన్నా, 500 ప్లస్ 12 5s ఎంత, 60 అంటే 600. 500 ప్లస్ 600 ఎంత, 1100. ఇలా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్, ఫిఫ్త్ అట్లా చేసుకుంటూ పోతే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పూర్తవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని ఇన్స్టాల్మెంట్ పే చేయాలో తెలియాలి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎంతనన్నా, టోటల్ ఎంత కట్టాలి, 6,000 పే చేయాలి. ఇన్స్టాల్మెంట్కి ఎంత కట్టాలి, 500 కట్టాలి. 2 zeros పోతే ఎంత, 5 1s
5 ones 5, 5 twos. ఎంతనన్నా n వాల్యూ 12 ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. అట్లా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1220, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేశారు 1160, నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 1100, అట్లా 12 ఇన్స్టాల్మెంట్స్. అప్పుడు ఈ సీక్వెన్స్లో ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఇది, డిఫరెన్స్ ఏమైంది, ఇది ఏపీ సిరీస్లో ఉంది, రేషియో డిఫరెంట్ వస్తుంది కాబట్టి ఇది ఏ సీక్వెన్స్, ఏపీ సీక్వెన్స్. డి ఈక్వల్ టు ఏంటి, T2 మైనస్ T1 అంటే A2 మైనస్ A1 చేస్తాం కదా. 1160 మైనస్ 1220 ఎంతనన్నా 1160లో నుంచి 1220 పోతే మైనస్ 60. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఎన్ వాల్యూ 12. ఇప్పుడు చెప్పండి ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఏపీకి ఇదే కదా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా. ఎన్ వాల్యూ ఎంత చెప్పండి, 12/2 ఇంటూ 2a, 2 ఇంటూ ఏ వాల్యూ 1220 ప్లస్ n-1 ఇంటూ డి, n-1 ఇంటూ డి వాల్యూ మైనస్ 60. ఈ బ్రాకెట్కి ఫుల్ బ్రాకెట్ 12 1 12 6 సాల్వ్ చేసుకుంటూ పోండి. 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2, 0 అలాగే పెట్టుకుంటాం. ప్లస్ 12 నుంచి 1 పోతే ఎంత, 11 ఇంటూ మైనస్ 60, 6 ఇంటూ 2 4 40 ప్లస్ ఇంటూ మైనస్ 11 6 ఎంత 66, 0 ఉంది కాబట్టి 0 అలాగే పెడతాం. 2440 నుంచి 660 సబ్ట్రాక్ట్ చేయండి నాన్న. 2440 మైనస్ 660, 0 14లో నుంచి 6 పోతే 8, 23లో నుంచి 6 పోతే 23, 17 ఎంత 6 ఇంటూ 1780. ఇప్పుడు ఇంటూ 6 చేయండి, ఇంటూ 6, 0 8 6 are 48, 7 6 are 42, 42 ప్లస్ 4 ఎంత 44, 46, 6 1 6, 6 ప్లస్ 4 10. ఏమైంది ఆన్సరు 10,680 టోటల్. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ట్రాక్టర్ ఏమైంది నాన్న, టోటల్ కాస్ట్ ఆఫ్ ట్రాక్టరు క్యాష్ ఎంత క్యాష్ మిగిలింది ప్లస్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఇన్స్టాల్మెంట్స్ 12 ఇన్స్టాల్మెంట్స్ యొక్క అమౌంట్ ఎంత 10,680. క్యాష్ ఎంత 6,000 పే చేయాలి, రిమైనింగ్ క్యాష్ 10,680. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది 16,680. ఇది టోటల్ కాస్ట్ పడింది ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో. థర్డ్ క్వశ్చన్కే సెకండ్ మెథడ్ చూడండి నాన్న. ట్రాక్టర్ కాస్ట్ 12,000, ఎంత పే చేశాడు 6,000 పే చేశాడు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది 6,000 బ్యాలెన్స్ ఉంది. కానీ ఆ ట్రాక్టర్ కొన్న అతను ఏం చేశాడు, అంటే ప్రతి ఒక్క యాన్యువల్ ఇన్స్టాల్మెంట్కి 500 కడుతూ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, పే చేయకుండా ఉండే బ్యాలెన్స్కి 12% ఇంట్రెస్ట్ కడతాను అని చెప్పి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ ఏమైంది, ఇంట్రెస్ట్ టు బీ పేడ్, ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడో చూద్దాం. 12% ఆఫ్ 6,000, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 6,000కి 12% పే చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ కాబట్టి నెక్స్ట్ ఏంటి 500 పే చేసేస్తుంటాడు కదా, 6,000లో 500 తీసేస్తే ఏమైంది 12% ఆఫ్ 5,500, నెక్స్ట్ 12% ఆఫ్ ఇంకా 5,000, అట్లా 12% ఆఫ్ 4,500, అట్లా 500 వరకు రాసుకోవాలి. ఫస్ట్ 6,500 తగ్గిస్తే 5,500కి 12% కట్టాలి, నెక్స్ట్ 5,000కి, నెక్స్ట్ 4,500కి, నెక్స్ట్ 4,000కి, అట్లా ఎంతవరకు రాసుకోవాలి అండ్ సో ఆన్ 12% ఆఫ్ 500. 12% కామన్ తీస్తే ఏమైంది 6,000, 5,500, నెక్స్ట్ 5,000 ప్లస్ ఆన్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఎంత 500. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 6,000. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 5,500కి 6,000కి -500 ఉంది. T2 మైనస్ T1 కదా కామన్ డిఫరెన్స్. లాస్ట్ టర్మ్ వాల్యూ ఎంత ఏఎన్ ఈక్వల్ టు 500. ఏఎన్ ఈక్వల్ టు 500 తెలుసు కదా, దీని నుంచి ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ nth టర్మ్ ఏంటి ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 500. ఏ వాల్యూ 6,000, n-1 ఇంటూ డి వాల్యూ ఎంత -500 ఈక్వల్ టు 500. -500 మల్టిప్లై చేస్తే ఏమేది 6,000 అలాగే ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ 500n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
500 into 1 500 equal to 500. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్తో ఉన్నాయనుకో క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోయింది. 6000 minus 500n ఈక్వల్ టు ఏం మిగులుతుంది, ఈ పక్క 0. 6000 ఇటు సైడ్కి పెట్టుకున్నా, ఈ -500n అటు సైడ్కి పంపిస్తే +500n. ఇక్కడ n అనేది 500తో మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమైంది, డివైడ్ అవుతుంది. 500 1s 500 12s ఎంత 6000. ఇప్పుడు n వాల్యూ ఎంత వచ్చింది 12. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి. ఎస్ఎన్ మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్ము తెలుసు. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a + l. ఆల్రెడీ మనకి ఇక్కడ 12% ఆఫ్ కదా ఉంది, 12% ఆఫ్ మొత్తం ఎస్ఎన్ ఏమైంది 12/2. n వాల్యూ ఎంత 12/2. ఫస్ట్ టర్మ్ వాల్యూ 6000, లాస్ట్ టర్మ్ వాల్యూ 500. 12% ఆఫ్ 2 1s 2 6 6 ఇంటూ 6500. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న, 12% నేను వచ్చి 12/100 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే 39,000 అవుతుంది. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 39 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది, 4680 రూపీస్. ఇప్పుడు ఇదేంటి, ఇంట్రెస్ట్ టు బి పెయిడ్, ఎంత ఇంట్రెస్ట్ కట్టాడు అని చెప్పి. ఆ 12 ఇన్స్టాల్మెంట్స్కి ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు, 4680 రూపీస్. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ట్రాక్టర్ ఎంత, ఆల్రెడీ యాక్చువల్ కాస్ట్ ఎంత 12,000 ప్లస్ ఎంత ఇన్స్టాల్మెంట్ ఎంత ఇంట్రెస్ట్ కట్టాడు 4680. టోటల్ ఏమైంది ఇప్పుడు 16,680. ఇలా కూడా చేయొచ్చు. మీకు ఏ ప్రొసీజర్ ఈజీ అనిపిస్తే అదే చేయండి. నాకు తెలిసి ఫస్ట్ ప్రొసీజరే ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి నాన్న, అర్థం చేసుకుంటేనే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. 4th వన్ చూడండి. షంషద్ అలీ బైస్ ఎ స్కూటర్ ఫర్ 22,000. హీ పేస్ 4,000 క్యాష్. ఇతను సేమ్ థర్డ్ ప్రాబ్లం లాగానే అండ్ అగ్రీస్ టు పే ద బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 1000 ప్లస్ 10% ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ అమౌంట్. ప్రతి ఒక్క యాన్యువల్ ఇన్స్టాల్మెంట్కి 1000 పే చేస్తూ రిమైనింగ్ బ్యాలెన్స్కి ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాడు, 10% ఇంట్రెస్ట్ కడితే టోటల్ స్కూటర్ కాస్ట్ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి నాన్న, టోటల్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఎంత 22,000. ఎంత పే చేశాడు 4,000. బ్యాలెన్స్ ఎంత ఉంది 22,000లో నుంచి ఈ 4,000 తీసేయండి నాన్న, ఏమైంది 18,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 18,000 కదా అన్పేడ్ బ్యాలెన్స్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైంది 1000 పే చేయాలి, అన్పేడ్లో 10% వడ్డీ కట్టాలి. ఇప్పుడు ఏమైందో చూడండి, 1000 ప్లస్ 10% అంటే ఎంత నాన్న 10/100 ఇంటూ 18,000. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఏమైంది 1000 ప్లస్ 80, ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 1 0 ఉంది. ఏమైంది 2 zeros పక్కన పెడతాం, 18 పక్కన ఎంత అయింది 2800. అంతేనా, 2800. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో 1000తో పాటు ఇంత వడ్డీ కట్టాలి. టోటల్ ఎంత కట్టాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో, అసలు ప్లస్ వడ్డీ 2800 పే చేయాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్కి వస్తాం. ఆల్రెడీ 1000 పే చేసేసారు కదా, ఇంకెంత ఉంటుంది 18,000లో అన్పేడ్ 17,000 ఉంటుంది. 17,000 ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి 1000 ప్లస్ రిమైనింగ్ అన్పేడ్ ఉంటుంది కదా, అన్పేడ్లో 10% కట్టాలి 17,000. ఇప్పుడు చెప్పండి నాన్న, 1000 ప్లస్ 10% ఎంత 10/100 ఇంటూ 17,000. అర్థమవుతుందా? ఇప్పుడు టోటల్ ఏమైంది 1000 ప్లస్ 1700. టోటల్ యాడ్ చేయండి 2700. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1000తో పాటు ఇంత వడ్డీ కడితే టోటల్ ఎంత అవుద్ది 2700 కట్టాలి. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వద్దాం. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏమైంది అన్పేడ్ ఎంతనా, ఇంక ఇక్కడ 17,000 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అన్పేడ్ 16,000. 1000 ప్లస్ ఇంక 10% వడ్డీ దేనికి అవుతుంది 16,000కి వడ్డీ కట్టాలి. ఇప్పుడు చెప్పండి 1000 ప్లస్ 10% అంటే 10/100 ఇంటూ 16,000. ఈ 2 zeros క్యాన్సల్. ఎంతనా 1000 ప్లస్ 1600 ఎంత టోటల్
2600. ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్. మనం ఆల్రెడీ ఈఎంఐలో అన్నీ చూస్తూ ఉంటాం కదా, సేమ్ దానిలాగానే. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఏమవుతాయి? బ్యాలెన్స్ ఎంతనా? 18,000 కదా, 18,000. ప్రతి ఒక్కసారి ఎంత కడుతున్నాం? 1000 పే చేస్తున్నాం ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్కి. 1000 క్యాన్సిల్ అయితే ఎంత? n ఈక్వల్ టు ఎంత? 18. ఇదే n వాల్యూ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సీక్వెన్స్ ఇదే కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 2800 కట్టినాం టోటల్, నెక్స్ట్ 2700, నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 2600, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 2500, అట్లా 18 ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇప్పుడు హియర్ ఏ ఈక్వల్ టు ఎంత? 2800. కామన్ డిఫరెన్స్ ప్రతి ఒక్కదానికి ఎంత ఉంది నాన్న? T2 - T1, T3 - T2 ఎంత? -100. నెంబర్ n ఈక్వల్ టు ఎంత? టోటల్ ఎన్ని ఉన్నాయి ఇన్స్టాల్మెంట్స్? 18 ఇన్స్టాల్మెంట్స్. ఇప్పుడు ఏమేది? SN ఈక్వల్ టు అంతే కదా, ఏపీ సిరీస్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n/2 × 2a + n - 1 × d. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు తెలియాలి నాన్న. n/2 అంటే 18/2 × 2 × a వాల్యూ 2800 ప్లస్ n - 1 × d, 18 - 1 × d వాల్యూ ఎంత? -100. నేను మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాను. ఈ బ్రాకెట్కి ఇది, ఈ బ్రాకెట్కి ఇది సరిపోయింది. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి ఇది. నెక్స్ట్ 12 9s, 9 × 28 2s ఎంత? 56, 00 అలాగే పెట్టుకుంటాం. నెక్స్ట్ 18లో నుంచి 1 పోతే ఎంత? 17 × -100 డైరెక్ట్గా రాసేసి ఉండొచ్చు. ఏమైంది నాన్న? 9 × 5600 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 17 × 100 1700. సబ్ట్రాక్ట్ చేయండి. 5600 నుంచి 1700 తీసేస్తే ఎంత నాన్న? 9 × 0 0, 16 నుంచి 7 పోతే 9 ఎంత? ఇక్కడ 4లో నుంచి 1 పోతే 3, 3900. మల్టిప్లై చేయండి. 9 9s are 81, 9 3s are 27, 27 ప్లస్ 9 ఎంత? 27 ప్లస్ 9, 9 9s are 81, 8 క్యారీ, 9 3s are 27, 27 ప్లస్ 8 ఎంత? 35, 35100. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఎంత అవుద్ది? టోటల్ కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఈక్వల్ టు క్యాష్ ప్లస్ ఇన్స్టాల్మెంట్లో ఎంత కట్టారు? ఇన్స్టాల్మెంట్స్ 18 ఇన్స్టాల్మెంట్స్కి ఎంత కట్టారు? క్యాష్ ఎంత నాన్న? 4000 పే చేశాడు అంతే. ప్లస్ ఇన్స్టాల్మెంట్లో ఎంత కట్టాడు? టోటలు 35,100. 35 ప్లస్ 4000 ఎంత? 39,100. టోటల్ కాస్ట్ ఆఫ్ ది స్కూటర్ ఎంత? 39,100. ఇప్పుడు దీన్ని ఇంకో మోడల్లో చేద్దామా? సెకండ్ మెథడ్ చూడండి. స్కూటర్ కాస్ట్ ఎంత? 22,000. పెయిడ్ ఎంత చేశాడు? 4,000. అన్పెయిడ్ ఎంత? 18,000. ఇంట్రెస్ట్ టు బి పెయిడ్. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత కడుతున్నారో దీంట్లో చూస్తాం అంతే. అక్కడ ఇన్స్టాల్మెంట్లుగా 18 ఇన్స్టాల్మెంట్స్కి ఎంత పే చేస్తున్నామో చూసాము. ఇక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే. ఈ టోటల్ కాస్ట్కి ఇంట్రెస్ట్ ఎంత కట్టాలో చూడాలి. ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ 10% ఆఫ్ 18,000 ప్లస్ నెక్స్ట్ ఏమైంది? 1000 పే చేసి ఉంటాడు కదా, ఇంకెంత ఉంటుంది రిమైనింగ్ బ్యాలెన్స్? 10% ఆఫ్ 17,000కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంకా నెక్స్ట్ దాంట్లో 1000 పే చేసి ఉంటాడు కదా, 10% ఆఫ్ 16,000 ప్లస్ ఆన్సో ఆన్ 10 లాస్ట్కి ఇంకా 1000 మాత్రమే ఉంటుంది కదా, 1000 కట్టేస్తే ఇంకా అయిపోయింది కాబట్టి ఆన్సో ఆన్ 10% ఆఫ్ 1000. 10% కామన్ తీస్తే ఏమైంది? 18,000, నెక్స్ట్ 17, నెక్స్ట్ 16,000 ఆన్సో ఆన్ ఎంతనా? లాస్ట్ 1000. హియర్ ఏ ఈక్వల్ టు అంతే 18,000. కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు T2 - T1. 17,000లో నుంచి 18,000 పోతే -1000. నెక్స్ట్ ఏఎన్ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఎంత? 1000. మీకు తెలుసు కదా ఏఎన్ అంటే ఫార్ములా ఎంత టర్మ్? A + n - 1 × D ఈక్వల్ టు 1000. ఏ వాల్యూ 18,000 ప్లస్ n - 1 × D వాల్యూ ఎంత? కామన్ డిఫరెన్స్ -1000 ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? 1000. అంతే కదా, లాస్ట్ టర్మ్ వాల్యూ 1000. 18,000 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1000n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
1000 ఈక్వల్ టు 1000. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతే ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది 18,000 మైనస్ 1000 n ఈక్వల్ టు 0. ఈ మైనస్ వాల్యూ అటు సైడ్కి వెళ్తే ప్లస్ అయ్యిద్ది. n అనేది 1000తో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి పోతే డివైడ్ అవుతుంది. 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే n వాల్యూ ఎంత 18. మనం అక్కడ కూడా n వాల్యూ 18 కదా వచ్చింది. నెక్స్ట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏమేది ఇక్కడ దీన్ని 10% ఆఫ్ ఈ సమ్ చేయాలి కదా. 10% ఆఫ్ ఈ సమ్ వాల్యూ ఎంత ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి ఫస్ట్ అని తెలుసు లాస్ట్ అని తెలుసు. ఏమేది ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. 10% ఆఫ్ ఈ వాల్యూ n/2 ఇంటూ a ప్లస్ ఎల్. n వాల్యూ ఎంత 18/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత 18,000 ప్లస్ లాస్ట్ టర్మ్ వాల్యూ 1000. 2 1s 2 9s 9 ఇంటూ టోటల్ ఎంత 19,000. 19 9s ఆర్ ఎంత 171. 1,71,000. ఆల్రెడీ 10% అంటే 10/100 కదా. 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఏమైంది 171. ఇక్కడ 0 ఇక్కడ 0 2 జీరోస్ పెడతాం. ఇది ఏంటి ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత కడుతున్నాడు 17,100 పే చేశాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే వడ్డీ మాత్రమే. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఏమైంది టోటల్ కాస్ట్ ఆఫ్ స్కూటరు 22,000 ప్లస్ ఈ ఇంట్రెస్ట్ కదా. ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేది టోటల్ కాస్ట్ ఆఫ్ స్కూటర్. ఇలా కూడా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి నాన్న. నాకైతే బెస్ట్ ఏంటంటే ఫస్ట్దే ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో కానీ ఇది కూడా చాలా ఈజీనే. ఫిఫ్త్ వన్, ఏ పర్సన్ రైట్స్ ఏ లెటర్ టు 4 of his friends. He asks each one of them to copy the letter and mail to 4 different persons with instructions that they move the chain similarly, assuming that the chain is not broken and that it costs 50 paise to mail 1 letter. Find the amount spent on the postage when the 8th set of letter is mailed. ఒక పర్సన్ అంట తన 4 ఫ్రెండ్స్కి లెటర్స్ సెండ్ చేయాలనుకుంటున్నారు. ఆ 4 ఫ్రెండ్స్ 4 మెంబర్స్కి సెండ్ చేయాలి. నెక్స్ట్ ఈ 4 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది ఈ పర్సన్ తన 4 ఫ్రెండ్స్కి సెండ్ చేయాలి. ఈ పర్సన్ మళ్ళీ 4 మెంబర్స్కి, ఈ పర్సన్ మళ్ళీ 4 మెంబర్స్కి, ఈ పర్సన్ మళ్ళీ 4 మెంబర్స్కి, ఈ పర్సన్ మళ్ళీ 4 మెంబర్స్కి సెండ్ చేయాలి. మళ్ళీ ఈ 4 ఇక్కడున్న అతను మళ్ళీ 4 మెంబర్స్కి, ఇక్కడున్న అతను మళ్ళీ 4 మెంబర్స్కి సెండ్ చేయాలి. ఇట్లా చైన్ అనేది డిస్టర్బ్ కాకూడదు. ఇది ఫస్ట్ సెట్ కదా. ఈ ఫస్ట్ సెట్లో ఎంతమందికి పంపించారు నాన్న ఫస్ట్ సెట్ ఈక్వల్ టు ఎంత 4. సెకండ్ సెట్లో ఎంతమందికి అయిందో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సెకండ్ సెట్లో ఎంతమందికి పంపించాలి 16 మెంబర్స్కి. ఇట్లా థర్డ్ సెట్లో ఏమైద్ది వీళ్ళు 4 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 అట్లా థర్డ్ సెట్ 64 మెంబర్స్కి పంపించాలి. అట్లా 8th సెట్కి ఎంతమందికి లెటర్స్ పెట్టాలి. ఒక మెయిల్ కాస్ట్ ఎంత అంటే ఒక మెయిల్ ఇట్ కాస్ట్ ఆఫ్ 50 paise టు మెయిల్ 1 letter. 1 letter మెయిల్ చేయడానికి మనకు 50 paise అవుతుంది. అట్లా 8th సెట్ పంపించడానికి మనకు ఎంత కాస్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు చూడండి ఎట్లుంది ఈ సీక్వెన్స్. ఫస్ట్ 4 మెంబర్స్, తర్వాత 16, మళ్ళీ వీళ్ళు ఒక 4. మీకు గుర్తుందా ట్యాగూర్ సినిమా చూసారా? ట్యాగూర్లో ఏంటి ఫస్ట్ ఒకరు ముగ్గురికి హెల్ప్ చేస్తే ఆ ముగ్గురు వేరే ముగ్గురికి హెల్ప్ చేయమంటారు. ఆ ముగ్గురు ఇంకా ముగ్గురికి అట్లా చైన్ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ చైన్ అనేది పాడవకుండా అలా హెల్ప్ చేసుకుంటూ పోవాలి అని చెప్పి సేమ్ అదే ఇక్కడ 4. సెకండ్ సెట్లో ఏంటి 16, థర్డ్ సెట్లో 64, ఫోర్త్ సెట్లో ఏమైంది 128. అట్లా 8th సెట్లో టోటల్ కాస్ట్ ఎంత అని అడిగారు. హియర్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఏ, కామన్ డిఫరెన్స్ 16/4, T2/T1 చేస్తే 4 వస్తుంది. 4 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంతేనా. నెక్స్ట్ n వాల్యూ ఎంత 8th సెట్ కనుక్కోమన్నారు. S8 ఏమైంది నాన్న r ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే ఫార్ములా ఏంటి a ఇంటూ r పవర్ ఆఫ్ n మైనస్ 1/r మైనస్ 1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a వాల్యూ 4, r వాల్యూ ఎంత 4 పవర్ ఆఫ్ 8 మైనస్ 1/4 మైనస్ 1. 4
4 minus 1 ఎంత 3. 4 power of 8 వాల్యూ ఎంత 4 into 4 into 4 into 4 into 4 అంతా మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది 65,536. మల్టిప్లై చేసి చూడండి నాన్న, నేను చేసే వాల్యూ చెప్పాను, డైరెక్ట్గా రాసేసాను. -1 తీసేస్తే ఏమైంది 35 అయ్యిద్ది. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 21,845. 4తో మల్టిప్లై చేయండి, ఈ వాల్యూని 4తో మల్టిప్లై చేస్తే 87,380 వస్తుంది. ఇప్పుడు ఈ 8 సెట్ వాల్యూ ఎంత ఇంత. ఒక మెయిల్ పెట్టడానికి ఎంత అవుతుంది, టోటల్ ఇంత కదా. ఒక టోటల్ కాస్ట్ ఏమైంది అంటే 50 పైస్ అవుతుంది. ఇంతమందికి పంపించాలంటే ఎంత అవుతుంది, 50 పైస్ని రూపీస్లోకి మార్చాలంటే 50/100 అంతే కదా. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0. 8738 into 5. 5తో మల్టిప్లికేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ని హాఫ్ చేసి పక్కన 0 పెడితే సరిపోయింది. ఈవెన్ నెంబరే కాబట్టి దీంట్లో హాఫ్ ఎంత, 8లో హాఫ్ 4, 7లో 3, ఇక్కడ by 2 చేసినా సరిపోయిద్ది. 12 ఉంటుంది, 13 ఉంది కదా 6. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 9, పక్కన 0 పెడితే ఆన్సర్ అయిపోయింది. 6th one, a man deposited rupees 10,000 in a bank at the rate of 5%. సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఇయర్కి 5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఫైండ్ ద అమౌంట్ 15th year since he deposited the amount and also calculate the total amount after 20 years. అంటే ఏంటన్నా, ఒక అతను బ్యాంక్లో 10,000 పే చేశాడు, డిపాజిట్ చేసుకొని 5% సింపుల్ ఇంట్రెస్ట్కి 5%కి ఇచ్చాడనమాట. అది 15th ఇయర్లో అమౌంట్ ఎంత, ఆఫ్టర్ 20 ఇయర్స్లో అమౌంట్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత పే చేశారు, కట్టిండేది మనం ఈ ఇయర్ కడితే ఈ ఇయర్ రాదు కదా, నెక్స్ట్ ఇయర్కి వడ్డీ వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు ఎంతనన్నా 10,000 పే చేసేసాడు. సెకండ్ ఇయర్ చూడండి, సెకండ్ ఇయర్ ఈక్వల్ టు ఈ 10,000కి 5% వడ్డీ కట్టండి, సింపుల్ ఇంట్రెస్ట్ కదా. 5% ఆఫ్ 10,000 ప్లస్ 5% ఎంత 5/100 ఇంటూ 1 2 3 4. ఏమైంది 2 zeros క్యాన్సిల్ అయిపోతే 10,000 ప్లస్ ఇదేమైంది 500. ఏమైంది నన్ను వడ్డీ ఎంత వచ్చింది 10,500. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి చూద్దాం. థర్డ్ ఇయర్ ఏమైంది నాన్న, ఇప్పుడు అమౌంట్ ఎంత, ఇది కదా అసలు. ఇప్పుడు 10,500 ప్లస్ 5% వడ్డీ, దీనికి 5% వడ్డీ ఎంత 10,500. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమైంది 10,500 ప్లస్ 105 5 ఎంత, సారీ దీనికే కదా వడ్డీ 10,000 ఎంత 10,000 ఇంటూ 5 సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కదా 500. ఏమైంది నాన్న 11,000. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఇట్లా రాసుకుంటూ పోతే సీక్వెన్స్ ఏమైంది, సీక్వెన్స్ ఈక్వల్ టు ఏమైంది నాన్న 10,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది 10,500 11,000 అండ్ సో ఆన్. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 10,000. కామన్ డిఫరెన్స్ చూడండి ఎంత T2 మైనస్ T1. 10,500 మైనస్ 10,000 ఎంతరా 500. n ఈక్వల్ టు ఏ ఇయర్కి అడిగాడు 15th ఇయర్. ఇప్పుడు చెప్పండి SAN ఈక్వల్ టు ఏంటి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ వాల్యూ ఎంత 10,000 ప్లస్ 15 మైనస్ 1 ఇంటూ D వాల్యూ ఎంత 500. 10,000 ప్లస్ 14 ఇంటూ 500 ఈక్వల్ టు 14 5 are 70 కదా. 10,000 ప్లస్ 77,000 17,000 15 ఇయర్స్కి వచ్చే అమౌంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే
ఏంటి 21th టర్మే కదా, అంటే A21 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది కదా. A21 ఈక్వల్ టు ఏమేది నాన్న, A ప్లస్ n-1 ఇంటూ D. ఏ వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ ఎంత 21 కదా, ఏమేది A ప్లస్ 20 ఇంటూ D అంతే కదా. ఇక్కడ n వాల్యూ ఎంత 21, 21 మైనస్ 1 ఎంత 20. ఏ వాల్యూ 10,000 ప్లస్ 20 ఇంటూ D వాల్యూ ఎంత 500. కామన్ డిఫరెన్స్ 10,000 ప్లస్ 5 2 ఎంత 10. 10,000 ప్లస్ 10,000 ఎంత 20,000. A manufacturer reckons that the value of a machine which cost him 15,625 will depreciate each year by 20%. Find the estimated value of the end of 5 years అన్నాడు. చూడండి నాన్న, ఒక మెషిన్ తయారు చేసే ఆయన దగ్గర మెషిన్ కాస్ట్ ఎంత 15,625. ప్రతి సంవత్సరము 20% తగ్గుతూ వస్తుంది. అట్లా అయితే 5 ఇయర్స్ ఉంటాయి కదా, 5 ఇయర్స్ లాస్ట్లో ఆ విలువ ఎంతో కనుక్కోవాలి, ఆ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. చూడండి నాన్న, కాస్ట్ ఆఫ్ మెషిన్ ఎంత, ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఎంత ఉంది 15,625. సెకండ్ ఇయర్కి ఎంత, ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ కాస్ట్ 20%, టోటల్ దాంట్లో 20% తగ్గుతోంది అన్నారు. అంటే ఏం చేయాలి, ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఏమైందినా, టోటల్ 15,625లో 20% ఆఫ్ 15,625 వాల్యూ ఎంత చూడండి, 15,625 మైనస్ 20 1s 25s, నెక్స్ట్ 5 1s 5 3s 5 1s 5 2s 5 5s ఎంతనా 3125. ఇంత తగ్గింది. ఈ టోటల్ నుంచి ఇంత తీసేస్తే ఎంత 12,500. ఇంత తగ్గిపోయింది ఒకేసారి టోటల్ కాస్ట్లో 20% అంటే. నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్, ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్, దీని తర్వాత ఇంత తగ్గింది. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ కాస్ట్ చూద్దాం. 12,500 ఇప్పుడు ప్రజెంట్ కదా, మైనస్ 20% సబ్ట్రాక్ట్ చేసేయండి. 20% ఆఫ్ 12,500. ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. 12,500 మైనస్ 125 2s ఎంత 225 కదా, 125 2s ఎంతనా 250. ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. 12,500లో 2,500 పోతే ఎంత 10,000. చూడండి సెకండ్ ఇయర్కి ఎంత కాస్ట్ తగ్గిపోయిందో 10,000కి వచ్చేసింది. అట్లా 5 ఇయర్స్ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ కాస్ట్ చూడండి ఇప్పుడు ఎంత ఉంది, ప్రజెంట్ 10,000 ఉంది. మైనస్ 20% ఆఫ్ 10,000 ఏమైంది, 2 zeros క్యాన్సల్. 10,000 మైనస్ 2,000 ఏమైందిరా 8,000. ఇప్పుడు సీక్వెన్స్ ఏమైందినా, ఫస్ట్ దాంట్లో 12,500 ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ కాస్ట్, నెక్స్ట్ 10,000 అయింది, నెక్స్ట్ 8,000కి వచ్చింది. ఇప్పుడు చెప్పండి సీక్వెన్స్ ఏమైంది, సీక్వెన్స్ 12,500 ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఏమైంది 10,000కి వచ్చింది, ఆఫ్టర్ థర్డ్ ఇయర్ 8,000, అట్లా ఆఫ్టర్ ఫోర్త్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు ఇది జీపీలో ఉంది, ఆర్ ఇన్ జీపీ. T2/T1 చేస్తే T3/T2 చేస్తే ఏమైంది, సేమ్ రేషియో వస్తుంది.
ఏ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత 12,500 కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు T2/T1 12500 ఏమైంది 2 zeros క్యాన్సల్ 25 4s 25 5s 4/5 4/5 అనేది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1. ఇప్పుడు మనకేం కనుక్కోవాలి A5 కనుక్కోవాలి 5 ఇయర్స్కి ఏమైద్ది అని. A5 అంటే A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 - 1 అంతేనా 5 - 1 ఏమైద్ది A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4. ఏ వాల్యూ ఎంత 12,500 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 4/5 హోల్ పవర్ ఆఫ్ 4. 12,500 ఇంటూ 4 పవర్ ఆఫ్ 4 4 4 16 16 ఎంత 256 5 5 25 25 25 625 625 1s 625 20s 2తో మల్టిప్లై చేయండి ఏమైంది 0 2 1 5 5 ఇయర్స్కి ఏమైంది ఇట్లా తగ్గుంటా పోతే 5,120 రూపీస్ అయి ఉంటుంది. ఎయిత్ వన్ 150 workers are engaged to finish a job in a certain number of days. ఒక పనిని సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్లో పూర్తి చేయడానికి 150 వర్కర్స్ ఉన్నారు. ఫస్ట్ డే ఏమైందంటే రెండో రోజు 4 వర్కర్స్ డ్రాప్డ్ అవుట్ ద సెకండ్ డే ఏమైంది 4 వర్కర్స్ వచ్చి డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ థర్డ్ డే వచ్చి మళ్ళీ 4 వర్కర్స్ డ్రాప్ అయ్యారు. అలా ఏమైంది ఇట్ టుక్ 8 more days టు ఫినిష్ ద వర్క్ పూర్తవడానికి మరో 8 రోజులు పట్టిందంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కనుక్కోవాలి. అర్థమైందా? మనము ఒక పని చేయడానికి టోటల్ ఎంతమంది ఉన్నారు 150 వర్కర్స్ ఉన్నారు. సెకండ్ రోజు ఏమైంది ఫస్ట్ రోజు 150 మెంబర్స్ వెళ్ళారు. సెకండ్ రోజు ఏమైంది దాంట్లో 4 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. థర్డ్ రోజు ఎంత మళ్ళీ 4 మెంబర్స్. అలా ఈ పని పూర్తవడానికి ఇంకా ఉన్న రోజుల్లో కన్నా 8 days ఎక్కువ పట్టిందంట. అలా అయితే ఇంకా ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 కేసులు తీసుకున్నాం నాన్న. కేస్ 1 చూద్దాం. కేస్ 1 టోటలు 150 ప్లస్ 150 ప్లస్ 150 ప్లస్ అట్లా అన్సో ఆన్ ఎక్స్ డేస్ అనుకున్నాం. ఎక్స్ డేస్లో ఇంతమంది పని చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ హూ వర్క్డ్ ఫర్ ఎక్స్ డేస్ ఏమవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ హూ వర్క్డ్ ఫర్ ఎక్స్ డేస్ ఏమైంది 150 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేయడమే. నెక్స్ట్ కేస్ 2 ఫస్ట్ డే వచ్చి 150 మెంబర్స్ ఉన్నారా. సెకండ్ డే 4 మెంబర్స్ తగ్గిపోయారు అంటే ఎంతనైనా 146. థర్డ్ డే వచ్చి మళ్ళీ 4 మెంబర్స్ వీటిలో 4 మెంబర్స్ అంటే 142 ప్లస్ అట్లా ఇంకా ఎక్స్ట్రాగా ఈ ఎక్స్ డేస్కి ఇంకా ఎంత పట్టింది ఎక్స్ట్రాగా 8 days ఎక్స్ట్రా పట్టింది. ఇదేంటి అందరూ 150 మెంబర్స్ ఉంటే ఎక్స్ డేస్ పడుతుంది. అలా మనకి ఇచ్చిన కేసు ఏంటి ఫస్ట్ డే 150 మెంబర్స్ చేస్తే సెకండ్ డే వచ్చి ఏంటి 4 మెంబర్స్ తగ్గారు. థర్డ్ డే మళ్ళీ 4 మెంబర్స్. ఇలా పూర్తి అవ్వడానికి 8 days ఎక్స్ట్రా పట్టింది. ఇక్కడ ఎక్స్ డేస్ అయితే ఇక్కడ ఎంత ఎక్స్ ప్లస్ 8 days. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 150. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 146 మైనస్ 150 ఏమైందినా -4. ఎన్ ఈక్వల్ టు ఎంత లాస్ట్ టర్మ్ వాల్యూ ఎక్స్ ప్లస్ 8. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 8/2 ఇంటూ 2a 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 ఇంటూ 150 ప్లస్ n వాల్యూ ఎక్స్ ప్లస్ 8 -1 ఇంటూ డి వాల్యూ -4.
దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ 8/2 152 సో 300 ఎక్స్ ప్లస్ 7 ఇంటూ -4 -4తో లోపలికి మల్టిప్లై చేసి సాల్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 8/2 ఇంటూ 300 -4x -7 4 ఎంత 28 ఎక్స్ ప్లస్ 8/2 ఇంటూ 300 మైనస్ ఏమైద్ది 300 నుంచి 28 తీసేయండి నాన్న. 300 నుంచి 30 పోతే ఎంత 270 ఇంకా 2 ఉంది కాబట్టి 272 -4x. ఈ వాల్యూ ఏమైంది ఎక్స్ ప్లస్ 8/2 ఇక్కడ 2 కామన్ తీస్తే దీంట్లో నుంచి 2ని కామన్ తీస్తే ఏమైంది 136 -2x. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిద్ది ఎక్స్ ప్లస్ 8 ఇంటూ 136 -2x మల్టిప్లై చేయండి అన్న. ఎక్స్తో మల్టిప్లై చేస్తే 136x ప్లస్ ఏమైద్ది 8తో 136 8 జార్ 8 6 జార్ 48 8 3 జార్ 24 24 4 ఎంత 28 8 1 జార్ 8 8 ప్లస్ 2 ఎంత 10. నెక్స్ట్ x ఇంటూ -2x -2x స్క్వేర్ 8 ఇంటూ -2x -16x. ఇది సింపుల్ ఆర్డర్ వైజ్ రాయండి. -2x స్క్వేర్ ప్లస్ 120x ప్లస్ అంతేనా 16 నుంచి 136 పోతే 136 నుంచి 16 పోతే నెక్స్ట్ 108 అయితే ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2 ఏమొచ్చిందన్న ఈక్వేషన్ 1 150x కదా ఈక్వల్ టు -2x స్క్వేర్ ప్లస్ 120x ఈక్వల్ టు ప్లస్ 1088. దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి ఏమైద్దో 2x స్క్వేర్ -120x -1088 ప్లస్ 150x ఈక్వల్ టు 0. ఎక్స్ను సాల్వ్ చేయండి. 2x స్క్వేర్ 120 ప్లస్ 150 ఏమైంది ప్లస్ 30x -1088 ఈక్వల్ టు 0. డివైడెడ్ బై 2 చేయండి అన్న. మొత్తం 2 మల్టిపుల్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ 15 2s కదా -544 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే 544 రావాలి -544 యాడ్ చేస్తే 15x రావాలి. దేంతో పోతుందానా దేంతో పోతుందో తెలియాలంటే 544ని డివైడ్ చేయండి. 544 17తో 17 1 0 17 3 0 51 17 51 అంటే 3 17 2 0 నెక్స్ట్ 2తో 2 16s 2 8s 2 4s 2 2s 2 1s ఎంత 2 2 0 4 4 2 0 8 8 2 0 16 16 2 0 32 32 ఇంటూ 17 ఎంత 32 ఇంటూ 17 మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి. మైనస్ ప్లస్ పెద్దదానికి ప్లస్ పెట్టండి ఎందుకంటే 32లో నుంచి 17 పోతే ప్లస్ 15 కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 32 17 ఎంత 544. దీన్ని ఎలా రాయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 17x మైనస్ 544 ఈక్వల్ టు 0. ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 32 ఈ 2 టర్మ్స్లో నుంచి -17 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 32 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ ప్లస్ 32ని కామన్ తీయండి ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0. ఒకటి ఎక్స్ ప్లస్ 32 ఈక్వల్ టు 0 కేస్ ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0 ఇంకో కేసు. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 32 అటు సైడ్కి వెళ్తే -32 ఎక్స్ ఈక్వల్ టు -17 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 17. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ నెంబరు డేస్లో తీసుకోరు కదా కాబట్టి ఇది రిజెక్ట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 17. ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఇంకా మామూలు డేస్ కన్నా 8 days ఎక్కువ పట్టింది కదా ఎక్స్ ప్లస్ 8 ఎక్స్ వాల్యూ ఎంత 17 17 ప్లస్ 8 ఎంత 25 days పట్టింది ఆ వర్క్ పూర్తిగా
కంప్లీట్ అవ్వడానికి. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.